ఓకేనా? ఓకే. బైబిల్లో మనకి 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఓకే. ఇప్పుడు మీరంతా ఎవరు? 10 మంది కుష్ఠరోగులు అనుకుందాం. 10 మంది. స్టోరీలో ఎవరెవరు ఉన్నారంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసు ప్రభు వారు ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉంటారంటే వాక్యాన్ని బోధించడానికి చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు యేసు ప్రభు వారు. అయితే యేసు ప్రభు వారు యెరూషలేము వెళ్తూ ఉండగా మధ్యలో సమరయ, గలిలయ అనే ఒక ప్రాంతాలు ఉన్నాయన్నమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక గ్రామంలోనికి యేసు ప్రభు వారు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారనమాట. వినాలి జాగ్రత్తగా. ఏం చేస్తారన్న? యేసయ్య వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా. వాళ్ళు ఏంటంటే చాలా డేస్ నుంచి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉంటే మరి మాకు కూడా స్వస్థత కావాలి. ఇప్పుడు మనం కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేదనుకోండి, తర్వాత ఏమనుకుంటాము? నాకు ఈ జ్వరం తగ్గిపోతే బాగుండు, నాకు ఈ కోల్డ్ ఇవన్నీ తగ్గిపోతే బాగుండు అనుకుంటామా లేదా? వాళ్ళు కూడా అట్లాగే అనుకొని ఉంటారు కదా. యేసయ్య వస్తున్నాడు. వాళ్ళకి యేసయ్య గురించి ఏం తెలుసు అంటే పిల్లలు, వాళ్ళకి యేసయ్య గురించి ఏం తెలుసా? యేసయ్య రోగాలుగా ఉన్న వారిని యేసయ్య స్వస్థపరుస్తాడు, అనారోగ్యంగా ఉన్న వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. 10 మందికి ఏం తెలుసు యేసయ్య గురించి? యేసయ్య అద్భుతాలు చేస్తాడు, యేసయ్య ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, యేసయ్య సూచక కార్యాలు చేస్తాడు కదా. మన కానావిల్లో ఏం చేశాడు? యేసయ్య ద్రాక్ష రసాన్ని నీటిగా మార్చాడు. చనిపోయిన లాజర్ని యేసయ్య తిరిగి లేపాడు కదా. పేతుర్ని నీళ్ళ మీద దేవుడు నడిపించాడు. ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఇవన్నీ కూడా మనకి యేసయ్య గురించి మనకి తెలుసు అనమాట కదా. అయితే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి యేసయ్య గ్రామంలోకి వస్తున్నాడని వాళ్ళందరికీ తెలిసిందనమాట. తెలిస్తే వాళ్ళు వెంటనే ఏం చేశారు తెలుసా? యేసయ్య ఇట్లా గ్రామంలోనికి రా నాన్న. ఈ అబ్బాయి యేసయ్య అనమాట. ఇట్లా గ్రామంలోనికి వస్తుంటే మీరు అందరూ కలిసి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని చెప్పి కేకలేస్తున్నారంట. ఎందుకు? అయ్యా మమ్మల్ని కరుణించయ్యా, అయ్యా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు అని వాళ్ళకున్న రోగాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేకలేస్తున్నారు యేసయ్య దగ్గరికి. యేసయ్య మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని స్వస్థపరచు అని కేకలేస్తుంటే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? మీరు వెళ్ళి యాజకులకి కనపరచుకోండి అని చెప్పాడు. నువ్వు చెప్తున్నా మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అని చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడు? సరే అని చెప్పి నువ్వు అట్లున్నాను. ఇక ఈ 10 మంది అక్కడ ఉంటున్నాను, అక్కడ ఉండు రెండన్న. ఈ 10 మంది ఇంకా వెళ్ళి యేసయ్య దగ్గరికి వచ్చి యాజకులకి కనపరచుకోవడానికి వస్తున్నాను అనమాట. వస్తూ ఉంటే ఇందులో అందరికి ఇట్లుంటారు. కనపరచుకోండి అని చెప్తే మధ్యలో వెళ్తూ ఉండగానే వెళ్తూ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి అయితే అతనికి యేసయ్య చెప్పాడు కదా అని చెప్పి వెంటనే వెళ్తూ ఉండగానే మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఒక వ్యక్తికి ఏమైందంటే యేసయ్య చేతులన్నీ చూసుకుంటున్నాడు. చేతులన్నీ చూసుకో, ఇట్లా నీకున్న రోగం అంతా కూడా పోయింది. ఇంకా ఉన్న రోగం అంతా పోయింది. కానీ వీళ్ళందరూ ఏమో ఇంటికి వెళ్ళిపోయారు. మీరందరూ వెళ్ళి మీ ప్లేస్లో కూర్చోండి అన్న. మీరందరూ వెళ్ళి మీకు రోగం అంతా పోయింది ఇంకా, ఓకేనా? ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడనమాట. ఈ వ్యక్తి మళ్ళీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడనమాట. ఈ వ్యక్తి ఏం చేశాడన్న? యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్తావు అంటే, యేసయ్య థ్యాంక్స్ యేసయ్య, థ్యాంక్స్ యేసయ్య, నన్ను స్వస్థపరిచావు యేసయ్య అని ఏం చెప్పాడు యేసయ్యకి?
ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఎంతమంది వచ్చారు పిల్లలు? 10 మంది వచ్చారు. కానీ మళ్ళీ రిటర్న్ ఎవరు వచ్చారు? ఒక్కళ్ళే వచ్చారు. అవును కదా? ఇప్పుడు యేసయ్య ఏమన్నాడంటే ఆ 9 మంది ఎక్కడున్నారు అని అడిగాడు. ఆ 9 మంది ఎక్కడున్నారు అని యేసయ్య అడిగాడు. మరి నిజమే కదా, 9 మంది ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికో. వాళ్ళకి ఈ రోగం అంతా పోయింది కదా, చాలా ఎగురుకుంటూ సంతోషంగా నన్ను దేవుడు స్వస్థపరిచాడు అని చెప్పేసి